స్మార్ట్ కార్డ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల్లో భాగంగా మొట్టమొదట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేసింది. అయితే ఇప్పటి వరకు గత 22 నెలలుగా ఈ పథకం దిగ్విజయంగా కొనసాగుతుంది. అయితే తొలినాళ్లలో సీట్ల కోసం మహిళలు గొడవలు పడటం వంటి ఘటనలు వచ్చినప్పటికీ తర్వాత బస్సుల సంఖ్య పెంచడంతో ఇప్పుడది పెద్దగా కనిపించడం లేదు. అయితే మొదట కర్ణాటకలో మొదలైన ఈ పథకం తర్వాత తెలంగాణలో, ఆ తర్వాత ఏపీలోనూ అమలు చేశారు అక్కడి ప్రభుత్వ అధికారులు. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. ఎందుకు అనే వివరాల్లోకి వెళితే ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు మహిళలు నకిలీ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అందుకోసం స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మికి సంబంధించిన స్మార్ట్ కార్డులను వేగంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. జూన్ 2వ తేదీ నుంచి మహిళలకు ఈ స్మార్ట్ కార్డులు అందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక తెలంగాణ బడ్జెట్ తయారీకి సంబంధించి జరిగిన సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అందించనున్న ఉచిత ప్రయాణానికి సంబంధించి స్మార్ట్ కార్డులను వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. అయితే ప్రారంభ దశలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని, అక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించిన అనంతరం తెలంగాణ వ్యాప్తంగా స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియను చేపడతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా సుమారు 5 లక్షల మంది మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్టు సమాచారం. ఇక చిప్ సదుపాయంతో రూపొందించే ఈ స్మార్ట్ కార్డుల తయారీకి సుమారు 75 కోట్ల రూపాయల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఆర్థిక సహాయంగా మంజూరు చేయాలని ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇక స్థానిక మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం ద్వారా ఉచిత ప్రయాణం దుర్వినియోగం చేయడానికి వీలవదని, దానిపై QR కోడ్ కూడా ఉంటుందని, అందువల్ల నకిలీ బాధ ఉండదని తెలంగాణ ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దీనివల్ల తెలంగాణకు చెందిన మహిళలు మాత్రమే ప్రయాణం చేసేలా చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు స్మార్ట్ కార్డులను తయారు చేయించింది. మొత్తానికి వీటి జారీ తర్వాత కేవలం స్మార్ట్ కార్డులో ఉన్న మహిళలకు మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉండొచ్చని తెలుస్తోంది. అయితే మార్చి నెల నుంచి స్మార్ట్ కార్డుల పంపిణీకి తెలంగాణ ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. స్మార్ట్ కార్డ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల్లో భాగంగా మొట్టమొదట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేసింది. అయితే ఇప్పటి వరకు గత 22 నెలలుగా ఈ పథకం దిగ్విజయంగా కొనసాగుతుంది. అయితే తొలినాళ్లలో సీట్ల కోసం మహిళలు గొడవలు పడటం వంటి ఘటనలు వచ్చినప్పటికీ తర్వాత బస్సుల సంఖ్య పెంచడంతో ఇప్పుడది పెద్దగా కనిపించడం లేదు. అయితే మొదట కర్ణాటకలో మొదలైన ఈ పథకం తర్వాత తెలంగాణలో, ఆ తర్వాత ఏపీలోనూ అమలు చేశారు అక్కడి ప్రభుత్వ అధికారులు. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. ఎందుకు అనే వివరాల్లోకి వెళితే ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు మహిళలు నకిలీ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అందుకోసం స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మికి సంబంధించిన స్మార్ట్ కార్డులను వేగంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. జూన్ 2వ తేదీ నుంచి మహిళలకు ఈ స్మార్ట్ కార్డులు అందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక తెలంగాణ బడ్జెట్ తయారీకి సంబంధించి జరిగిన సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అందించనున్న ఉచిత ప్రయాణానికి సంబంధించి స్మార్ట్ కార్డులను వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. అయితే ప్రారంభ దశలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని, అక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించిన అనంతరం తెలంగాణ వ్యాప్తంగా స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియను చేపడతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా సుమారు 5 లక్షల మంది మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్టు సమాచారం. ఇక చిప్ సదుపాయంతో రూపొందించే ఈ స్మార్ట్ కార్డుల తయారీకి సుమారు 75 కోట్ల రూపాయల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఆర్థిక సహాయంగా మంజూరు చేయాలని ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఇక స్థానిక మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం ద్వారా ఉచిత ప్రయాణం దుర్వినియోగం చేయడానికి వీలవదని, దానిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని, అందువల్ల నకిలీ బాధ ఉండదని తెలంగాణ ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దీనివల్ల తెలంగాణకు చెందిన మహిళలు మాత్రమే ప్రయాణం చేసేలా చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు స్మార్ట్ కార్డులను తయారు చేయించింది. మొత్తానికి వీటి జారీ తర్వాత కేవలం స్మార్ట్ కార్డులో ఉన్న మహిళలకు మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉండొచ్చని తెలుస్తోంది. అయితే మార్చి నెల నుంచి స్మార్ట్ కార్డుల పంపిణీకి తెలంగాణ ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు.